ఆర్డిటిని నమ్ముకొని ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. అనంతపురం ఎంతో అభివృద్ధి చెందింది అనడానికి అతిశయోక్తి లేదు. కానీ ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరించాలని కేంద్ర మంత్రిని, హోంశాఖ మంత్రిని కలిసిన అనంతపురం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇక్కడ చూస్తున్నాం మనం. పరిటాల సునీతమ్మ, ఎంఎస్ రాజు గారు, అమ్మినేని సురేంద్ర బాబు గారు, అలాగే పరిటాల శ్రీరామ్ గారు, దగ్గుపాటి ప్రసాద్, అంబికా లక్ష్మీనారాయణతో పాటు కాలువ శ్రీనివాసులు, మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా ఇక్కడ మనం అందరం చూస్తున్నాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రిని కలిసి ఖచ్చితంగా ఆర్డిటి సేవలు పునరుద్ధరించాలి, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటర్ యాక్ట్ ఖచ్చితంగా పునరుద్ధరించాలి, ఆర్డిటి సేవలు కొనసాగించాలని గట్టిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్ర మంత్రిని కోరినారట. కేంద్ర మంత్రి కూడా దీనిపైన సానుకూలంగా స్పందించారట. త్వరలోనే మళ్ళీ ఆర్డిటి సేవలు ఊపందుకోబోతున్నాయి. బత్తలపల్లి ఆర్డిటి హాస్పిటల్ కావచ్చు, మరికొన్ని హాస్పిటల్స్ కావచ్చు, అలాగే ఆర్డిటి చేస్తున్న హౌసింగ్ విషయం కావచ్చు, మరిన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, ఖచ్చితంగా పునరుద్ధరిస్తాము అని కేంద్ర మంత్రి వాగ్దానం చేసినట్టుగా మనకున్న సమాచారం. ఏదేమైనా సంతోషదగ్గ విషయం. వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్ర మంత్రిని కలవడం, అక్కడి నుంచి సానుకూలంగా స్పందించడం ఏదేమైనా ఒక మంచి పరిణామం అని చెప్పాలి. ఆర్డిటిని నమ్ముకున్న ఎంతోమంది పేదల ఆశలు ఆవిరి కాకుండా ఎంతోమంది పేదలకు మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఖచ్చితంగా ఆర్డిటి లాంటి సంస్థలు అనంతపురానికి చాలా అవసరం అని చెప్పాలి. దీని వెనకల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గట్టిగా కృషి చేస్తున్నందుకు నిజంగా వారికి కూడా అనంతపురం ప్రజలే కాదు, యావత్తు ఆర్డిటి సేవలు ఎక్కడైతే ఉన్నాయో వారందరూ కూడా సర్వదా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.